మీ ఆలోచన. మరి అలాంటి మనసుని కట్టడి చేయాలంటే దానికొక పని చెప్పాలి. నువ్వు శ్వాసని గమనించు. ఎప్పుడైతే ఈ మనసు శ్వాసను గమనిస్తూ ఉంటుందో ఆటోమేటిక్‌గా ఆలోచనలు 60, 70 కాస్త 40, 30, 20 అలా చిన్నగా ఆలోచనారహిత స్థితికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మీరు ఆలోచనారహిత స్థితికి వెళ్తారో అపారమైనటువంటి ప్రాణశక్తి తీసుకుంటారు. మన బ్రహ్మరంధ్రం గుండా మనలోకి ప్రాణశక్తి సరఫరా అనేది జరుగుతుంది. అందరూ కూడా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి మాస్టర్. హాయిగా ప్రశాంతంగా శ్వాసనే గమనిస్తూ ఉందాం. హెడ్ టు బాటమ్ టోటల్ బాడీని రిలాక్స్ చేసేసుకోండి. మనకి ఇప్పుడు ఈ శరీరంతో ఒక 10 నిమిషాల పాటు ఎలాంటి పని లేదు. మన బ్రెయిన్ తో కూడా కాసేపు ఎలాంటి పని లేదు. కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు వీటితో కూడా మనకి ఇప్పుడు ఏ పని లేదు. కేవలం శ్వాస. శ్వాస తప్ప మరేమీ లేదు. మరి ఎందుకండి శ్వాసను గమనిస్తూ ఈ ధ్యానం చేయాలి అంటే మన చుట్టూ కూడా అపారమైనటువంటి ప్రాణశక్తి ఉంది. మనం యాక్చువల్ గా ఫుడ్ తినడం వల్లే మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, బలంగా ఉన్నాం, స్ట్రాంగ్ గా ఉన్నాం అనుకుంటున్నాం కానీ ఫుడ్ అనేది మన శరీరం బిల్డ్ అవడానికి ఉపయోగపడుతుంది. ఎనర్జీ అనేది నిద్రలో తీసుకుంటాం మనం. మీరు కడుపు నిండా ఫుడ్ తిని 4 రోజులు నిద్రపోకపోతే ఉండగలుగుతారా చూడండి? అస్సలు ఉండలేం. మనం నిద్ర లేకుండా ఏ మాత్రం ఉండలేం. నిద్ర ద్వారానే మనం అపారమైనటువంటి ప్రాణశక్తి తీసుకుంటాం. మీరు గమనించినట్లయితే రాత్రి పడుకునేప్పుడు కడుపులో నొప్పి గాని, తలనొప్పి గాని, ఒళ్ళు నొప్పులు గాని ఉన్నప్పటికీ మనం నిద్రపోయాము. పొద్దున్నే లేసేసరికి అన్నీ మాయమవుతాయి. మరి ఎలా మాయమయ్యాయేంటి ఇవన్నీ అంటే ఎప్పుడైతే మనం నిద్రపోతామో ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతాం. మనం ఆలోచిస్తూ ఉంటే నిద్ర రాదు. ఎప్పుడైతే ఆలోచనలు బంద్ అవుతాయో అప్పుడే నిద్ర వస్తుంది. మరి ఎప్పుడైతే ఈ ఆలోచన రహిత స్థితికి వెళ్తామో అపారమైనటువంటి ప్రాణశక్తి తీసుకుంటాం మనం. మరి ఎందుకు పగలు నైట్ ఎందుకు తీసుకుంటామంటే అప్పుడు ఆలోచనలన్నీ ఆపివేస్తాం కాబట్టి అప్పుడు అపారమైనటువంటి ప్రాణశక్తి తీసుకుంటాం. మరి 8 గంటలు నిద్రపోతే తీసుకునేటువంటి ఎనర్జీ ఏదో ఇప్పుడు కూర్చొని 1 గంట ఆలోచనలన్నీ ఆపేస్తే కూడా తీసుకోవచ్చు. మరి మేము నైట్ అంతా నిద్రపోయాం కదండి, అప్పుడు ప్రాణశక్తి బాగా తీసుకున్నాం, ఇప్పుడు అవసరం లేదు అని అనుకోవచ్చు మీరు. మరి నిద్రలో అపారమైన ప్రాణశక్తి తీసుకోవచ్చు అంటున్నారు కదా, మేము 10 గంటలు పనుకుంటాం, 15 గంటలు పనుకుంటాం అంటే మీరు ఎన్ని గంటలు పనుకున్నా ఎంత ఛార్జ్ అవ్వాలో అంతే అవుతుంది. ఒక బాటిల్ ని అడ్డంగా పనుకోబెట్టి నింపితే ఎంత నిండుతుందండి? సగమే నిండుతుంది. అలాగే మీరు ఎన్ని గంటలు పనుకున్నా మీ బాడీలో సగమే ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైతే మనం వెన్నుపూస నిటారుగా పెట్టి కూర్చొని ఆలోచన రహిత స్థితికి వెళ్తామో అప్పుడు చాలా ఫాస్ట్ గా మన బాడీ ఛార్జింగ్ జరుగుతుంది. ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే మన బాడీ అంతా కూడా ఛార్జ్ అవుతుంది. అపారమైనటువంటి ప్రాణశక్తితో ఫిల్ అయ్యి తిరిగి ఛార్జ్ అవుతుంది. సో అందుకోసం ధ్యానం చేయాలి. ఈ ప్రాణశక్తి ఏం జరుగుతుందంటే మన బాడీలో హీలింగ్ చేస్తుంది. పెయిన్స్ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం టోటల్ బాడీని 72 లక్షల నాడులన్నింటినీ కూడా హీల్ చేస్తుంది ఈ ప్రాణశక్తితో. ఆలోచనలన్నీ ఆపివేయాలి. ఎటువంటి ఆలోచన వద్దు. కేవలం శ్వాస. ఈ మనసు ఏం చేస్తుందంటే నిరంతరం గతంలో కన్నా తీసుకెళ్తుంది లేదా ఫ్యూచర్ లోకైనా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే ఈ క్షణంలో ఉంటామో ఆలోచనే ఉండదండి. ఈ క్షణంలో ఇక్కడ ఉండండి. గతంలోకి వెళ్ళొద్దు, భవిష్యత్తులోకి వెళ్ళదు. మీరు గమనించినట్లయితే గతం అనేది లేనే లేదు. మనం ఇప్పుడు 11 గంటలకు కూర్చున్నాము. 10 గంటల సమయాన్ని ఏదైతే జరిగిపోయిందో దాన్ని తీసుకొస్తామా మనం? తీసుకురాలేము. గతం అనేది ఇక్కడ లేదు. ఫ్యూచర్ అనేది కూడా 12 గంటలు కాసేపులో 12 గంటలు అవుతుంది. కానీ అది ఇప్పుడు ఉందా అంటే లేదు. సో ఫ్యూచర్ కూడా ఇప్పుడు లేదు. గతము లేదు, ఫ్యూచరే లేదు. ప్రస్తుతానికి ఈ క్షణమే ఉంది. ఈ క్షణంలోనే ఉందాము. ఈ క్షణంలో ఎవరైతే ఉంటారో వాళ్ళే యోగి అండి.
వర్తమానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అపారమైనటువంటి శక్తి తీసుకోగలుగుతారు. ఆలోచన రహిత స్థితిలో ఉంటే. హాయిగా, ప్రశాంతంగా శ్వాసనే గమనిస్తూ ఉందాం. మీరు గమనించినట్లయితే చాలా ప్లేసుల నుండి వచ్చారు. ఒకళ్ళకి ఇక్కడికి రావడానికి 10 నిమిషాలు పట్టొచ్చు. ఒకళ్ళకి 5 నిమిషాలు పట్టొచ్చు. కొంతమంది కొత్తగూడెం నుండి వచ్చారనుకోండి. వాళ్ళకి 20 నిమిషాలు పట్టొచ్చు. ఇన్ కేస్ మనం ఖమ్మం వెళ్ళాలంటే 2 అవర్స్ పడుతుంది. హైదరాబాద్ వెళ్ళాలంటే 8 అవర్స్ పడుతుంది. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏ ప్రయాణమైనా చేయాలంటే ఇన్ని గంటలని పడుతుంది. కాశీ వెళ్ళాలంటే 24 గంటలు. ఢిల్లీ వెళ్ళాలంటే 24 గంటలు. అమెరికా వెళ్ళాలంటే 24 గంటలు. టోటల్ ప్రపంచమంతా తిరిగి రావాలంటే ఈ జన్మంతా సరిపోవచ్చు. కానీ ఎప్పుడైనా మీరు అంతరంగ ప్రయాణం చేశారా? మీ లోపలికి మీరు ప్రయాణం చేశారా? ఎప్పటి వరకైతే మీరు అంతరంగ ప్రయాణం చేయరో అప్పటి వరకు జన్మ తీసుకోవాల్సిందే అండి. మీలోకి మీరు ప్రయాణం చేయాలి. అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం. మనము గుళ్ళల్లో చూస్తూ ఉంటాం భగవంతుడిని, ఇంట్లో ఫోటోలలో చూస్తూ ఉంటాం. మీరు గమనించినట్లయితే ఈ ఫ్యాన్లు, లైట్లు అన్ని కూడా ఒక ఎనర్జీతో నడుస్తున్నాయి. మరి మీలో ఉన్న గుండె ఏ ఎనర్జీతో నడుస్తోంది? మీ లివర్, లంగ్స్, మీ కాళ్ళు, చేతులు, కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి? మీలో ఏ ఎనర్జీ మిమ్మల్ని నడిపిస్తోంది? మనలో అసలు ఒక ఎనర్జీ ఉందా లేదా? మనలో ఉందండి. ఈ విశ్వాన్నంతటినీ కూడా ఏదైతే ఎనర్జీ నడిపిస్తుందో అదే ఎనర్జీ మనలో కూడా ఉంది. దానికి మీరు ప్రాణం అని చెప్పొచ్చు, జీవం అని చెప్పొచ్చు, చైతన్యం అని చెప్పొచ్చు, లేదా ఆత్మ అని కూడా అనొచ్చు. అది ఉండబట్టే మనం నడుస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. అది ఉంటే శివం, అది లేకపోతే శవ. మరి అది ఉందని ఎంతమంది గమనించారు? నాలో ఒక ఆత్మ ఉంది, అది నన్ను నడిపిస్తోంది, నిరంతరం నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, నన్ను నడిపించేది. ఇంతకు ముందు నేను ఎన్ని జన్మలైతే ఎత్తాను, కనీసం 300-400 జన్మలు ఎత్తుంటారండి. అన్ని జన్మల్లోనూ మిమ్మల్ని ప్రేమగా చూసుకొని మిమ్మల్ని నడిపించింది. ఈ జన్మలో కూడా నడిపిస్తుంది. ఇక ముందు మీరు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అది మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. అలాంటి ఆత్మని మీరు ఎప్పుడైనా గమనించారా? అది మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తుందని. దాన్ని ఒకసారి టచ్ చేయండి. మీ శ్వాసని గమనిస్తే మనం బయట బాహ్య ప్రపంచంలో ఒక చోటు నుండి ఒక చోటుకు వెళ్ళాలంటే కార్లు, బండ్లు, బస్సులు ఏవో వాహనాలు వాడతాం. మరి మన అంతరంగ ప్రయాణం చేయాలంటే కేవలం శ్వాస. మీ శ్వాసను పట్టుకున్నట్లయితే మీరు మీ అంతరంగ ప్రయాణం చేయగలుగుతారు. మనం శ్వాస తీసుకున్న ప్రతిసారి మన సోల్ ని టచ్ అయి వస్తుంది. మీరు గమనించినట్లయితే ఏదైతే మనం తీసుకుంటున్న ప్రాణవాయువు లోపల ఉన్న మన ప్రాణాన్ని, మన చైతన్యాన్ని, మన ఆత్మని టచ్ అయి వస్తుంది. అంటే మీరు బ్రీత్ తీసుకున్న ప్రతిసారి మీ సోల్ ని టచ్ అయి వస్తున్నారు మాస్టర్స్. గమనించండి. మీలోకి మీరు ప్రయాణం చేసి మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఆ దైవం మీలోనే ఉంది. సాక్షాత్తు మన అందరం కూడా నడిచే దైవాలం. బయట ఎక్కడో లేదండి దైవం, మనలోనే ఉంది. మరి మనలో ఉన్న దైవాన్ని ఎలా చేరుకోవాలి అంటే శ్వాసను గమనిస్తూ మన అంతరంగ ప్రయాణం చేయాలి. శ్వాస మీద ధ్యాస, ఎటువంటి ఆలోచన వద్దు. మీకు మీరు సరెండర్ అవ్వండి. వదిలేయండి, అన్ని మర్చిపోండి. ఒక 5 నిమిషాలు. పనులు ఎప్పుడూ ఉంటాయి. పనులు లేనిది ఎప్పుడండి? మీరు పుట్టినప్పుడు బ్రతికి ఉన్నారు అని ఎలా తెలుస్తుందండి? ఎప్పుడైతే మీరు శ్వాస తీసుకుంటున్నారో అప్పుడు వీడు బ్రతికే ఉన్నాడు, జీవంతో ఉన్నాడు. అప్పుడు మొదలైన శ్వాస. ఎప్పుడైతే మనం బాడీ వెకేట్ చేస్తామో అప్పటి వరకు తీసుకుంటూనే ఉంటాము.
తుది శ్వాస వరకు ఈ మధ్యలో ఎన్ని బ్రేకులు తీసుకున్నాము ఒక్కరోజైనా ఆ శ్వాసని గమనించారండి? ఆ శ్వాసను పట్టుకుంటే మీకు మోక్షం. అది ఏదైతే మీరై ఉన్నారో రమణ మహర్షి అంటారు, నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరు అని. ఆ నువ్వెవరంటే మనం కనిపించే ఈ శరీరం కాదండి. లోపల ఏదైతే మన నడిపిస్తుందో అదే మనం. ఆ మనం దగ్గరికి వెళ్ళాలంటే, ఆ నేను దగ్గరికి వెళ్ళాలంటే శ్వాసను పట్టుకోవాలి. అది మన అంతరంగ ప్రయాణాన్ని చేయిస్తుంది. ఆఖరి 2 నిమిషాలు ససేమిరా కళ్ళు తెరవరాదు. హాయిగా ప్రశాంతంగా శ్వాసనే గమనిస్తూ ఉండాలి. మరి మీరు గమనించినట్లయితే ఉత్తర గీతలో భగవానుడు ఏం చెప్పారు? పూజ కోటి సమో స్తోత్ర, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యాన, ధ్యాన కోటి సమోలయ. కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానము. కోటి స్తోత్రములు ఒక జపానికి సమానము. ఒక కోటి జపాలు ఒక ధ్యానానికి సమానము. కోటి ధ్యానాలు ఒక లయంతో సమానము. సో హైయెస్ట్ ఏంటి అంటే, ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారో, వాళ్ళ అంతరంగ ప్రయాణం ఎవరైతే చేసి వాళ్ళని వాళ్ళు చూసుకోగలుగుతారో, ఆత్మ సాక్షాత్కారం చేసుకోగలుగుతారో, వాళ్ళకి అప్పుడు అర్థమవుతుందండి, నేను ఇన్ని రోజులు ఎక్కడెక్కడో వెతికాను, ఇక్కడే ఉందా, నాలోనే ఉందా దైవము. దేవుడెక్కడా అని దేవులాడేవాడే అండి దేవుడు. సో మనం మనలోనే దైవాన్ని ఉంచుకొని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. సో మీ అంతరంగ ప్రయాణం ఎప్పుడైతే చేస్తారో మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. మీరే దైవం అని తెలుసుకుంటారు మాస్టర్స్. ఒక్కసారి ఆ లోపలికి ప్రయాణించి చూడండి. మరి బుద్ధుడు 7-8 సంవత్సరాలు అనేక గురువుల చుట్టూ తిరిగి లాస్ట్ ఒక రోజు వైశాఖ పౌర్ణమి రోజు బోధి వృక్షం కింద కూర్చొని తన శ్వాసను తాను గమనిస్తూ కూర్చున్నాడు. మరి ఇన్ని రోజులు ఎన్లైట్ అవ్వని వ్యక్తి ఆ రోజు ఎలా అయ్యారంటే, తన శ్వాసను ఎప్పుడైతే గమనిస్తూ అంతరంగంలోకి వెళ్ళారో తన ఆత్మ సాక్షాత్కారం పొందారు, ఎన్లైట్ అయ్యారు, సత్యం తెలుసుకున్నారు. అది పాణి భాషలో ఆనాపానాసతి. మనకు అత్యంత సులువుగా పత్రి గారు శ్వాస మీద ధ్యాస అంటూ ఎంతో చేరువలోకి తీసుకొచ్చారు. అలాంటి ధ్యానం మనందరం చేస్తున్నాం మాస్టర్స్. మీరందరూ ఈ రోజు ధ్యానం చేస్తున్నారంటే ఎన్నో జన్మల పుణ్యఫలం. ఏదైతే లాస్ట్ ఎండింగ్ స్టేజెస్ కే ఈ ధ్యానం అనేది పరిచయం అవుతుంది. ఈ భూమి మీద అతి తక్కువ జన్మలు ఉన్న వాళ్ళకి మాత్రమే, ఇక ఎండింగ్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ధ్యానం అనేది పరిచయం జరుగుతుంది. అలాంటి ధ్యానం మీరు చేస్తున్నారంటే చాలా చాలా గ్రేట్ మాస్టర్స్. మరి ఎవరైతే ధ్యానం చేస్తున్నారే వాళ్ళే దేవతలు, దేవుళ్ళు. మరి నిరంతరం మీరు గమనించినట్లయితే దేవతలందరూ కూడా ధ్యానమే చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి నిరంతరం ఈ రోజు కూడా ధ్యానమే చేస్తున్నారు. శివుడు, శ్రీకృష్ణుడు, రాముడు అందరూ కూడా ధ్యానమే చేస్తూ ఉంటారు మాస్టర్స్. భూమండలాన్ని కానీ ఇదంతా ఈ సృష్టిని నడిపించడానికి వాళ్ళ ఎనర్జీ అంతా కూడా ఖర్చు అవుతుంది. వాళ్ళు నిరంతరం మళ్ళా ధ్యానం చేస్తూ వాళ్ళ శక్తిని పెంచుకుంటూ ఉంటారు. సో మరి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళంతా కూడా దేవతలు, దేవుళ్ళు. ఆఖరి ఒక్క నిమిషము ససేమిరా కళ్ళు తెరవరము. ఎంతో చక్కటి ధ్యానం చేస్తున్నారు. మీరందరూ కూడా ఇంతకు ముందు జన్మలో ధ్యానం అనేది తెలుసు, పరిచయం ఉంది కాబట్టి ఇంత చక్కగా ధ్యానం చేయగలుగుతున్నారు మాస్టర్స్. చాలా చాలా గ్రేట్. ససేమిరా కళ్ళు తెరవరాదు నేను చెప్పే వరకు. ఆఖరి 30 సెకండ్లు హాయిగా ప్రశాంతంగా శ్వాసనే గమనిస్తూ ఉంటారు.
మరి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళందరికీ మీకు భౌతిక ప్రపంచంలో గమనించినట్లయితే ఏదైనా అనారోగ్య సమస్యకి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాటికి మించి మన అంతరంగ ప్రయాణం చేయడం ద్వారా మనమెవరో మనం తెలుసుకుంటాము. మన ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైతే కలుగుతుందో మళ్ళా తిరిగి తిరిగి ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదండి. మన కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. తిరిగి రానవసరం లేదు. ఇన్ కేస్ వచ్చామంటే ఒక గురువుగా వస్తాం. ఒక గురువుగా వచ్చి అందరిని ఎన్లైట్ చేయడం కోసం, ఆ జ్ఞానం పంచడం కోసమే మళ్ళా వస్తాం. అలాంటి స్థితి ఈ ధ్యానంలో పొందవచ్చండి. ఎంతో చక్కగా ధ్యానం చేశారు. ఆఖరి 5 సెకండ్లు ససేమిరా కళ్ళు తెరవరాదు. ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అంటారు. ఎవరికైతే ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా మన కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి కర్మలన్నీ కూడా ఎప్పుడైతే మీకు జ్ఞానం వస్తుందో ఆ కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఎప్పుడైతే మీ కర్మలు జీరో అవుతాయో ఇక మీరు మళ్ళా భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు. అలాంటి హయ్యర్ స్థితే అండి ఈ ధ్యానం అనేది. ఓకే మై డియర్ మాస్టర్స్, ఎంతో చక్కగా ధ్యానం చేశారు. మీ 2 చేతుల్ని కూడా విడదీసి మీ కళ్ళ మీద బోర్లించుకోండి. 5, 4, 3, 2, 1, 0. చక్కటి చిరుమందహాసంతో మీ అరచేతుల్ని చూసుకోండి మాస్టర్స్. మరి ఇంత చక్కటి ధ్యానం ఏదైతే శ్వాస మీద ధ్యాస మనకి పరిచయం చేసినది బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అండి. వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి ఇంత చక్కటి మొదటిసారి మేబీ కొంతమంది ముందే తెలిసేమో, మొదటిసారి కొంతమంది చేసుంటారు. మీ అందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్. ఎంత చక్కగా చేశారు. మరి ఫస్ట్ టైం అయినా కూడా కొంతమంది అయితే మరి ఈ యోగా హాల్ కి, ఈ పిరమిడ్స్ కి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇద్దామండి. మీ అందరికి క్లాప్స్ కొట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉండుండొచ్చు. ఏంటి నేను చిన్నపిల్లల్లాగా స్కూల్లో ఒక 5 నిమిషాలు పాటు కొట్టండి, పర్వాలేదు. ఎందుకు క్లాప్స్ కొట్టాలి అంటే మన బాడీలో ఏదైతే నాడులు ఉన్నాయో వాటి ఎండ ఎక్కడ ఉంది అంటే అరచేతులు అరికాళ్ళలోనే ఉంది ఎండ. సో ఎప్పుడైతే మనం క్లాప్స్ కొట్టడం ద్వారా వాటికి వైబ్రేషన్ జరిగి దాదాపు 10 రకాల హెల్త్ ఇష్యూస్ క్యూర్ అవుతాయండి. అలాగే మనం నడుస్తూ చెప్పులు లేకుండా భూమి మీద నడుస్తూ ఉండడం వల్ల ఆ ప్రెజర్స్ కి ఆక్యుపంచర్ లాగా చక్కగా కూడా ఒక 10 రకాల హెల్త్ ఇష్యూస్ మీరు ఎప్పుడైతే చెప్పులు లేకుండా భూమి మీద నడవడం, క్లాప్స్ కొట్టడం ద్వారా ఒక 10 రకాల హెల్త్ ఇష్యూస్ రావు. మరి కొట్టాలా లేదా? ఒక్క నిమిషం పాటు గట్టిగా. సూపర్, ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ అండి.